రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా నేడు మండల స్థాయి అధ్యక్షుల ఎన్నికలపై కీలక ప్రకటన చేయబోతుంది. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ నేడు రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మండలాల పార్టీ అధ్యక్షులకు సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే మండలాల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు పూర్వకంగా పూర్తవగా జాబితా రాష్ట్ర నాయకత్వానికి చేరింది. రైట్ అధ్యక్ష పదవికి బహుముఖ పోటీ ఉన్న చోట 2-3 పేర్లను పంపగా వాటన్నింటినీ కూడా పరిశీలించి పార్టీ నేతలతో చర్చించి మండల పార్టీ నూతన అధ్యక్షుల పేర్లను బన్సల్ ప్రకటిస్తారు. ఈ నెల 18న జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసి నెల చివరి నాటికి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను సైతం పూర్తి చేయబోతున్నారు. బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా ప్రకటించినందున జిల్లా అధ్యక్షుల ఎన్నికపై కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో బన్సల్ రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తుందని చెప్పొచ్చు. ఈ నెలాఖరుకల్లా నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేయాల్సిన అవసరం, షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ లోపల మండల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులను వీటిని నియమించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అవసరం ఉంది అంటే పోటీ ఎక్కువగా ఉండి ఖచ్చితంగా నేను అధ్యక్షుని అవుతా అని ఎవరైనా పోటీకి వస్తే ఓటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు ఎవరికి ఓటేస్తారనే వాళ్ళ జిల్లా అధ్యక్షుల ఓటింగ్ మెజార్టీని బట్టి అధ్యక్షుని నియమించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 18 తేదీ లోపల జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అంటే సంస్థాగత ఎన్నికల ప్రక్రియతో పాటు రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాడులు, ఈ అంశాల మీద అన్నిటి మీద చర్చించేందుకు ఈరోజు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ముఖ్య నేతలతోటి భేటీ అయి అంటే రాజకీయ అంశాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన, ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానము, అదేవిధంగా ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ దాడి చేయడము, ఒక కార్యకర్త గాయపడము, ఈ అంశాలు అంటే హింసా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నది. కాబట్టి ఈ రకంగా దాడులు చేస్తాం అంటే ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తా ఉన్నది. అందులో భాగంగానే అంటే బలంగా అంటే బీఆర్ఎస్ బలహీనపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది అని వస్తున్న సమాచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేది బీజేపీ తీవ్రంగా పరిగణిస్తుంది. దీని విషయంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గవర్నర్ లేఖ రాయడం, ఈ అంశాలు అంటే ఈ పరిణామాలన్నింటి మీద ఈ రోజు సునీల్ బన్సల్ నేతృత్వంలో జరిగేటువంటి సమావేశంలో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా నూతన అధ్యక్షుడి వ్యవహారంతో కూడా కొంత చర్చించి చూచాయగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే బాగుంటుంది, ఎవరికి అధ్యక్ష పదవి అప్పగిస్తే వాళ్ళు ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఈ అంశాలను చర్చించామని అంటే పార్టీకి వాళ్ళ యొక్క సేవలు ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
వాళ్ళ సేవలను ఏ రకంగా పార్టీ వినియోగించుకునే వీలుంటుంది. ఈ అంశాలను కూడా సునీల్ బన్సల్ కొంత రాష్ట్ర నాయకులతోటి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉన్నాయి. అంటే ఈ సమావేశము ఒక రకంగా చెప్పంటే పార్టీ సంస్థాగతంగా సంస్థాగత విషయాల మీద చర్చించేందుకు జరుగుతున్న సమావేశమైనప్పటికీ మిగతా అంశాలు, రాజకీయ అంశాలు, పార్టీ సంస్థాగత అంశాలు, ఆ పార్టీ బలోపేతాన్ని తీసుకున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద పోరాటాలు, ఇవన్నిటిని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు కొన్ని అయితే ఈ సమావేశాలు తీసుకునే అవకాశం రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.